నకిలీ పట్టాల విషయంలో కఠిన చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవైనా సమస్యలు విలేకరుల దృష్టికి వస్తే సంబంధిత అధికారుల వివరణతో వార్తలను రాయాలన్నారు. నిరాధారమైన వార్తలను ప్రచురిస్తే చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే కొన్ని విషయాలలో పరువు నష్టానికి సంబంధించిన కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. బద్వేలు మండలం సిద్ధవటం రోడ్లోని ఓ గ్రామానికి చెందిన 2 వ్యక్తులు నిరాధారణ ప్రచురణలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఇవన్నీ కూడా కొంచెం ఒక స్మాల్ క్లారిటీ, దట్స్ ఇట్, దెర్ ఈజ్ నో ఎనీ అదర్ థింగ్. దీనికి సంబంధించిందండి నేను కొన్ని విషయాలు మీడియా సోదరులకు తెలియచేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల భాగోతాలు ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగా షార్ట్ చెప్పాలనుకుంటే 2002లో బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసు అని ఒకటి నమోదైంది. కేసు నెంబర్ 112, క్రైమ్ నెంబర్ 112/2022 అండ్ 118/2022. ఈ 2 క్రైమ్ నెంబర్లు ఆ రోజు బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసుకు సంబంధించి నమోదయ్యాయి. గోపవరం మండలం, బద్వేలు పట్టణం, మొత్తం బద్వేలు పట్టణంలో సగభాగం గోపవరం మండలంలోనే ఉంది కాబట్టి మెజారిటీ నకిలీ ఇంటి పట్టాల కేసులన్నీ గోపవరం మండలానికి సంబంధించినవి కావడంతో ఆ రోజు అప్పుడు కోర్టు 2022లో ఆకుల వెంకటరమణ సార్ ఆర్డీఓగా ఉన్న సమయంలో బద్వేల్ ఆర్డీఓగా ఈ పట్టాలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మెజారిటీ 90% ఆఫ్ ద రికార్డ్స్ హ్యాండెడ్ ఓవర్ టు పోలీస్ స్టేషన్. ఇన్వెస్టిగేషన్కు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు జిల్లా కోర్టు ఆధీనంలో ఉన్నాయి, జిల్లా కోర్టులో ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని రికార్డులు ఆర్డీఓ బద్వేలు గారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మా పరిధిలో తహసీల్దార్ కార్యాలయం గోపవరంలో ఒక్క ఒరిజినల్ రికార్డు కూడా లేదు. ఆర్డీఓ గారు వచ్చి చూశారు, ఏ రికార్డు మా దగ్గర లేదు. ఉన్న వల్ల కూడా ఓన్లీ స్కాన్డ్ కాపీస్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రన్ అవ్వాలి కాబట్టి బేస్డ్ ఆన్ ద స్కాన్డ్ కాపీస్ ఓన్లీ మేము కొన్ని వెరిఫై చేసుకుంటూ మేము అడ్మినిస్ట్రేషన్ ఇలాగల హౌస్ సైట్లకు సంబంధించి కోర్టు కేసులన్నీ ఎక్కువ నమోదవ్వడం అన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మేము స్కాన్డ్ కాపీస్ ఆధారంగా మాత్రమే మేము తీసుకుంటున్నాము. మా దగ్గర ఎటువంటి ఒరిజినల్ రికార్డు ఒక్కటి కూడా లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా దీని తర్వాత ఈ కేసు నకిలీ ఇంటి పట్టాల కేసు అనేది జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నది. ఇక పోతే నేను కె త్రిభువన్ రెడ్డి, నేను గోపవరం మండలంలో 2024 అక్టోబర్ 8th or 9th జాయిన్ అయినాను. ఆ రోజు నుంచి కూడా నేను నకిలీ పట్టాల మీద తీవ్రంగా కఠిన చర్యలే తీసుకుంటున్నాను. నేను ఉన్నప్పటి నుంచి ఏ నకిలీ పట్టాలను గురించి మేము ఎంకరేజ్ చెయ్యలేదు, చెయ్యబోము కూడా. ముఖ్యంగా ఎవరెవరైతే నకిలీ పట్టాలు తయారు చేసి, మీ అందరికీ నేను పేర్లు ఇక్కడ అప్రస్తుతాలు, మీ అందరికీ తెలుసు ఆ పేర్లన్నీ కూడా, వాళ్ళందరికీ కూడా ఇక్కడ బద్వేలు, ఇక్కడ